హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. ఈ రోజు వచ్చేసి చాలా రోజులు అవుతుంది కదా ఈ మొక్కజొన్న చేను చూడక. చూసిరుగా, గుర్తుపట్టిరా ఈ చేను ఎలా ఉందో? గుర్తుకొచ్చిందా? ఇది మడికట్లలో పెట్టే చూసాం మన మొక్కజొన్న. అయితే ఎప్పుడైతే అప్డేట్ పెడదామంటే ఇంకా మధ్యలో మధ్యలో మేము అక్కడ బయట పని బాగా బిజీ అయ్యి ఇంకా మనకు ఇంకా వేరే ప్రాబ్లమ్స్ వచ్చినాయి కాబట్టి దీనికి చక్క వీడియో తీసి పెట్టలేదు. కావాలంటే దీనికి ఏం చేసినామంటే దీనికి ఏ టైంలో ఏం కావాలి, దీనికి ఏమేం చేసినాం అనే విషయాలు అయితే చెప్పబోతున్నా. సో ఎక్కువ స్టోరీ లేకుండా ఏమంటున్నా అంటే నేనైతే వచ్చేసి మొక్కజొన్నకి అయితే మనం స్టార్టింగ్ చూసిరు. దీనికైతే మేము దున్కం లేకుండా ఏం లేకుండా ఇత్తనాలు పెట్టినాం. అండ్ మధ్యలో ఒకసారి మసాలా వేసినాం, మళ్ళీ ఒకసారి వేసినాం. ఇది మూడోసారి మసాలా. ఇప్పుడు ఈ మసాలా వేస్తానికి ఎందుకంటే ఇక చూసుకోవచ్చు, ఇక్కడ పీకలు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. ఇంత దొడ్డు ఇట్లా ఉన్నాయి కదా, పీకలు అయితే కనిపిస్తుంది మనకు ఆల్రెడీ. చూసుకోవచ్చు, కొంచెం చేయడం కూడా కొంచెం వాడుతున్నాయి కమ్మలు చూడండి. ఇది వాడుతున్నప్పుడు ఎందుకని ఆపిన అంటే నేను ఈ చేనికి ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే ఈ చేనికి ఏం చేస్తే బాగా అవుతుంది, కంకులు బాగా బందోబస్తుగా రావాలంటే మనం ఏం చేయాలి, ఏదైతే ఉన్నాయో ఆర్కే సీడ్స్ వాళ్ళది మనం పెట్టినాం కాబట్టి ఖచ్చితంగా బాగుండాలని చెప్పేసి దీనికోసం నేను అప్పటి నుంచి అయితే చేసుకొచ్చిన. మొన్న రీసెంట్గా ఒక 1 వీక్ ముందు అయితే గడ్డి మంది చేసిన వీడియో కూడా పెట్టినా ఆల్రెడీ. గడ్డి అయితే మనకైతే ఆల్మోస్ట్ మొన్న చూసిన పచ్చిగా ఉంది, ఇప్పుడు చూసుకోవచ్చు మొత్తం ఎండిపోయింది. ఇప్పుడు మసాలా మొత్తం మనకు క్లియర్గా నిమ్మలంగా వేస్తుంది. ఇప్పుడు మనం దీనికి ఏ మసాలా వేస్తారు మామూలుగా ఎవరైనా కానీ ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు యూరియా వేస్తారు. డ్రిప్ ఉన్న చైన్ వేరే ఉంటుంది, డ్రిప్ లేని చైన్ వేరే ఉంటుంది కదా. ఈ డ్రిప్ లైన్ చేయను కదా, దీనికి మనం ఏ విధంగా ఇవ్వబోతున్నాం, ఏమేమి ఇవ్వబోతున్నాం అనేది మనం వీడియోలో మాట్లాడుకుందాం, ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనం అయితే దీన్ని ఏంటంటే ఇప్పుడు డ్రిప్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పైప్ తోక వీగేసి మనం 13045 ఇలాంటిది ఎక్కిస్తాం కదా, మనం కూడా 13045 దీనికి ఎట్లా ఇస్తాం, అబ్బా దానికి ఎట్లా వేయాలని చెప్పి ఆలోచిస్తారు ఎవరైనా. సో నేనేం చేస్తున్నా అంటే ఈ దానికి ఇప్పుడు నేను తీసుకున్న యూరియాలో ఒక పరదల యూరియా పోసి దానిలో అయితే మనం 13045 మనం ఈ సంచిలో కలుపుకొని మనమైతే ఎంత వేయాలో మసాలా అంత దాంట్లో కలుపుకొని మనమైతే దీనికైతే ఇచ్చుకోవాలి. సో నేను ఇప్పుడు అదే చేస్తా, చూద్దాం ఒకసారిగా. సో ఇక నేనే చెప్తున్నా కదా, వచ్చేసి మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ సంచిప్పాలి. సంచిప్పిన తర్వాతనే ఏదైనా సంచిప్పి అయితే ఇందులో ఉమ్మరించుకొని నేను చెప్తా ఎలా కలుపుకోవాలి, ఎలా మిక్సీ చేసుకుంటే బాగుంటుంది. సో మనకైతే ఈ మధ్యలో అయితే కొంచెం మనకు రైతుల గురించి మనం పెట్టే వీడియో అయితే చాలా రీచ్ ఇస్తున్నారు అనమాట. సో నాకు కూడా ఎప్పటికిలాగా సపోర్ట్ చేస్తారని నమ్ముతూ నేనైతే ఖచ్చితంగా మంచి మంచి వీడియోలు ఇస్తాను. చూడండి, మనమైతే ఇప్పుడు రెగ్యులర్గా అయితే చాలా మంచి మంచి వీడియోస్ ఉంటాయి ఇప్పటి నుంచి, ఎందుకంటే మీకోసమే నేను ఉన్నా కాబట్టి. ఈ మసాలా అయితే దీనికి ఇప్పుడు నీళ్ళు ఇచ్చి పెట్టాలంటే దీనికి మసాలా వేయాలని చెప్పినా కదా, ఆ మసాలాలో ఏమేమి కలుపుతాం, మసాలా అయితే ఏమేమి తెచ్చినా అని చెప్పేసి చూస్తున్నాం. చెప్తున్నా కదా, ఈ మసాలా తిప్పిన సంచ తిప్పిన ముందైతే ఇట్లా పరదలు అయితే పోసుకోవాలి, ఎందుకంటే మనం మందు కలపాలి కాబట్టి. డ్రిప్ ఉంటేనేమో డైరెక్ట్ మనం వాటర్లో ఎక్కించుకోవచ్చు, డ్రిప్ మనకు అవైలబుల్ లేదు కాబట్టి మనమైతే దీన్ని ఫస్ట్ ఒక సంచిలో గుమ్మరించుకున్నాం. ఇగో గుమ్మరించుకున్న తర్వాత మనం దీన్ని మందు కలుపుతాను, చూడండి ఎలా కలుపుతానో. కలపాలి ఖచ్చితంగా, అట్లయితేనే మనకు ఇగో చూసుకోవచ్చు. ఇది ఇగో 130045 అనమాట. 130045 అంటే రెగ్యులర్గా ఎవరైనా 130045 నెంబర్ మనైతే నేను కట్ చేస్తాను ఇప్పుడు. ఇది ఇప్పుడు ఇట్లా మనం ఇది మిక్సీ వేసి ఏమంటారు, ఇట్లా మనం కర్ర దగ్గర వేస్తాం కదా, ఏదైతే మనం డ్రిప్లు వేసినా ఘాట్లే వస్తుంది. ఇంకా ఇదే ఇంకా కొంచెం బెటర్ అనుకో, ఇట్లా కూడా బెటర్ ఉంటుంది. నేనైతే మొత్తం మిక్స్ చేసి ఇప్పుడు ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇలా అయితే మిక్స్ చేసిన. ఇప్పుడైతే మేము చైన్లు వేస్తాం, వేసే కొన్ని సన్నివేశాలు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఎలా వేస్తున్నాం. అండ్ మనం ఒకసారి ఇంకా కొంచెం ఏంటంటే ఇది మనము దున్నకుండా పెట్టిన దొయ్య అనమాట, అక్కడ కింది పని దున్ని పెట్టినాం కదా, అదానికి క్వాలిటీ ఎలా ఉంది, ఇదానికి క్వాలిటీ ఎలా ఉంది విషయం అయితే నేనైతే ఇప్పుడు ఇది మసాలా వేసే ముందైతే చూపిస్తాను మీకైతే. ఓకే, నేనైతే మసాలా వేస్తాను ఇప్పుడు. ఇక ఇంకా మనం వచ్చేసి చెప్పినగా 13045 అండ్ మనం యూరియా అయితే కలిపి అయితే మిక్సీ చేసి అయితే మేమైతే వేస్తున్నాం. ఇక చెట్టుకి అయితే వేయాలి కదా, అదే డ్రిప్ ఉంటేనేమో యూరియా కూడా డ్రిప్లో ఎక్కించుకోవచ్చు. మనకి చేనుకు డ్రిప్ అవైలబుల్ లేదు అంటే ఈ పంటనేమో ఏమంటారు, ఈ పంటనేమో మనము మొక్కజొన్న పంట, నెక్స్ట్ వచ్చే పంటనేమో ఏమంటారు మళ్ళీ వరి. సో అందుకే దీనికి డ్రిప్ వేయలేదనమాట. మన వాళ్ళు అయితే ఇక కష్టపడి వేస్తారు. ఇగో సో చూసారు కదా, ఇంకా మనం 130045 అయితే కలిపి అయితే వేస్తుంది, మన వాళ్ళు అయితే వేస్తారు కదా. నేను కూడా వేయాలి వాస్తవానికి. కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఈ చైన్ గురించి డిస్కస్ చేయాలి కదా. ఇక్కడ గెట్టు చూస్తారు కదా, ఈ గెట్టు ఏందనే విషయం మీకు తెలుసు కదా. ఈ చైన్ గురించి ఐడియా వచ్చిందా మీకు? ఇంతకు చూసిన వీడియో చూసిన వాళ్ళకి అయితే కంపల్సరీ ఐడియా వస్తుంది. ఇక్కడ మీది బంధుకు మాత్రం మనం ఏం చేసినామంటే ఇక్కడ వచ్చేసి ఏమంటారు దున్నకుండా అలాగే మడికట్లలో పెట్టేసినాం అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ చైన్కి వచ్చేసరికి మనము దున్ని అంటే రూటావేటర్ కొట్టించి ఒకటేసారి రూటావేటర్ కొట్టించి దీనికి వేసినాం. ఈ చైన్ డిఫరెన్స్ గురించి మాట్లాడదాం అనుకున్నాం. వాస్తవానికి ఇప్పుడు డిఫరెన్స్ కూడా పెద్దగా ఏం కనిపించట్లేదు నాకైతే. ఇగో చూసుకుందాం ఒకసారి, ఇగో క్లారిటీగా ఇగో ఇలా ఉందన్నమాట. సేమ్ టు సేమ్ ఉంది, హైట్ సేమ్ ఉంది, వెయిట్ సేమ్ ఉంది. ఒకవేళ కంకిది ఏమైనా డిఫరెన్స్ వస్తే చూద్దాం. దాని తగ్గట్టే రెండింటికి సమానంగా ఇస్తున్నాం అనమాట. 13045 దీనికి ఒక ప్యాకెట్, దానికి ఒక ప్యాకెట్, ఒకటే మసాలా సంచి రెండింటికి సెట్ చేసి
మినిమం అయితే వేస్తున్నాం. కంకులు వచ్చినాక చూద్దాం, ఇంకా దీని రిజల్ట్ రేపు మనం వేసినాక ఎలా ఉంటుంది, పీకలు ఎంత దొడ్డుగా అయితే ఎంత కంకి ఎంత సైజ్ వస్తుంది చూద్దామని చెప్తున్నా. సో గైస్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకుని మా వీడియో కనుక నచ్చినట్లయితే మనం ఫాలో గారి, ఎందుకంటే రైతన్న బాగుండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అదే విషయం. ఓకే మరి బాయ్ అందరికీ.